ప్రస్తుతం మనం బాపట్ల నియోజకవర్గం భోగిరి రామారావు గారి దగ్గర ఉన్నాం. అయితే ఎస్టీ సెల్ సంబంధించి గతంలో కూడా నాయకులుగా వర్క్ చేశారు బాపట్ల నియోజకవర్గంలో. స్టువర్ట్పురంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నారు. సార్ చెప్పండి, ఈ బాపట్ల నియోజకవర్గ రాజకీయాల పరిస్థితి ఏంటి? నరేంద్ర వర్మ గెలిచేనా? తప్పకుండా గెలుస్తారని ఆశిస్తున్నామండి. 2004 నుంచి ఓటు వెచ్చింతూనే ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశ చరిత్రలో ఎవరు చేయటువంటి సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజల హృదయాలు ఒక సుస్థిరత స్థానాన్ని సంపాదించిన వ్యక్తి నరేంద్ర వర్మరాజు గారు. ఉదాహరణకు ఇటీవలన విజయవాడ కేదరాశిపేట నుండి సూర్యలంక సముద్ర స్థానానికి ఒక నలుగురు పిల్లలు స్థానానికి రావడం జరిగింది. అభద్రత వల్ల వాళ్ళు మరణించడం జరిగింది. వెంటనే స్పందించి ఆ భద్రతా చర్యల కోసం 5 లక్షల రూపాయలు నరేంద్ర వర్మరాజు గారు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే కేరళ రాష్ట్రంలో తుఫాను వచ్చిన తర్వాత కూడా 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందిస్తున్న వ్యక్తి నరేంద్ర వర్మరాజు. ఈరోజు ఏ గ్రామాల్లో కానీ ఏ వార్డులో కానీ ఎవరికైనా ఒక తీవ్రమైనటువంటి జబ్బు సంభవించినా, ఒక కష్టం వచ్చినా వెంటనే నరేంద్ర వర్మరాజు గారు ఉన్నారాయా, అక్కడికి వెళ్ళండి, సహాయం చేస్తారు అటువంటి మాట ఈరోజు బాపట్ల యావత్తు కూడా అన్నటువంటి పరిస్థితులు ఈ రోజున తాను నరేంద్ర వర్మరాజు కలిగించారు. తాను కూడా కష్టాలు చూశారు. స్వయంగా సభల్లో కూడా అతను తెలియపరిచారు. ఒక్కడే కుమారుడు, సుమారుగా 3,000 మందికి ఈ కాన్స్టిట్యూషన్లో ఉద్యోగాలు కూడా కల్పించారు. ఎవరిని ఎటువంటి కష్టం వచ్చినా వెంటనే స్పందించి ఆదరిస్తారనేది నిస్సందేహంగా నగ్న సత్యం. మరి కోన రఘుపతి గారి మీద నరేంద్ర వర్మ ఎంత మెజారిటీతో గెలవచ్చు? గెలిచేనా? నరేంద్ర వర్మ గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, నరేంద్ర వర్మరాజు గారు చేసినటువంటి దానాలు, ప్రజలకు దగ్గరగా ఉండటం, ఇవన్నీ కూడా నరేంద్ర వర్మరాజు గారిని పూర్తి మెజారిటీతో గెలిపిస్తుందని ఆశిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. విన్నారు కదా, సింపుల్గా అసలు నరేంద్ర వర్మ గారు ఏంటి అనేది చెప్పేశారు. ఎక్కడ సమస్య ఉన్నా తెలుసుకున్న, సమస్యకి ఇంటికి వచ్చినా సరే వాళ్ళకి చేతికి ఎముక లేదు అన్నట్టుగా వాళ్ళకు సహాయం చేసి, ఇప్పుడు ఎవరు పోటీ వచ్చినా రాకపోయినా సరే నరేంద్ర వర్మ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. గెలిపైతే నరేంద్ర వర్మ గారిదే. ఎందుకంటే ప్రజా సేవకుడుగా, ప్రజా నాయకుడుగా, ప్రజల్లో మమేకమై ప్రజా సేవకి తను సిద్ధంగా ఉండి రేపటి రోజున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేది ఎవరైనా ఒక విజనరీ నాయకుడు బాపట్ల ఉన్నారంటే అది నరేంద్ర వర్మే అన్నట్టుగా అంతా చెప్పడం అయితే విన్నాం. మరి మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.